నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. మహిళలు ఆర్థిక భద్రత సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. కనిగిరిలో SHG మహిళలకు చెక్కులు పంపిణీ. ఒంగోలులో వరుస దొంగతనాలపై పోలీసు శాఖ సీరియస్గా తీసుకుందన్న DSP రాయపాటి శ్రీనివాసరావు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఆడికృత్తిక పుణ్యతిథిని పురస్కరించుకొని స్కందగిరి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి వేల్కావడి మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమిళ సంప్రదాయంలో ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి వేల్కావడి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు వేల్కావడి స్వామివారికి సమర్పించుకునేందుకు దేవాలయాలకు వచ్చి కన్నయ్య గురుస్వామి ఆధ్వర్యంలో సోలాలు నోట్లో గుచ్చుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నాయకులు ఎక్కల తులసిరావు, కిట్టు, గిరిజా శంకర శాండిల్య, అజయ్, PS బాబు, సుజాత, పెద్దిశెట్టి వరలక్ష్మి, పప్పు శ్రీను, తుమ్ము రాజేష్, కాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, శివాలయం దేవస్థానం చైర్మన్ తుమ్ము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. प्रदक्षिण पदे पदे आपो अहम बाबा कर्मा अहम बाबा संभव अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम सुब्रह्मण्य पूजा समर्पयामि अम्मा बొట్టు పెట్టుకోండి గంధం అసే నమ్మలు పెంచే నామదేశ ధర్మవత్యా సత్యలత నామదేవచ్చ అనీశాల వర్ధార్తి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు నందీశ్వరాయ నమః. మంత్రం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణ నమస్కారాయ పుత్రోద్భవస్య వెంకట కృష్ణారావు నామధేశా ధర్మవదా సపుత్రకస్య అనీషా లక్ష్మీ నామదేవస్య వర్ధయంతే శతమేన భవతి శతమితి శతందే పురుషస్యేంద్రియా సదాచామకం హిరణ్మయో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. భక్తి శ్రద్ధలతోటి ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా మనం తీసుకోవాల్సిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తమిళనాడు ఆచారం ప్రకారం వేరుకావడి అంటే ఏదైతే వాళ్ళ మొక్కుబడులు ఉంటాయో దాన్ని ఈరోజు చాలామంది కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కావిళ్ళు మొయ్యటం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో ఈరోజు మేము కూడా పాల్గొంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలి. మన ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాల్లో మా
పూజారులు కానీ అదేవిధంగా మన చైర్మన్లు కానీ అందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా ఇక్కడే ఉండి అన్ని సౌకర్యాలు జాగ్రత్తలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీఎం చంద్రబాబు చీరాల రానున్న నేపథ్యంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం షెడ్యూల్ను వివరించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చేనేతలకు చేదోడు ఆర్థిక సహాయం అందించడానికి చీరాల వస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రేపు జరగబోయే ఒక అద్భుతమైన కార్యక్రమం ఏదైతే జాతీయ హ్యాండ్లూమ్ దినోత్సవం సందర్భంగా చీరాలను ఎంచుకోవడం, చీరాల్లో ఈ అద్భుతమైన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రావటం. ఎందుకంటే ఎలాంటి మంచి కార్యక్రమం చేసినా ప్రజలతో మమేకమై వాళ్ళతో భాగస్వామ్యమే చేయాలని చెప్పే లక్ష్యంతో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన దక్షత, అలాగే వారి యొక్క నైజం. గత పాలకులు ఎప్పుడు కూడా ఇలా ప్రజల్లోకి వచ్చి ఏ కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ నెలలో దాదాపుగా 10-15 కార్యక్రమాలు పేద ప్రజల మధ్యలో ఉండి వారి సాధక బాధకాలు తెలుసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్లే లక్ష్యం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజంగా మన జిల్లా చీరాలు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు కొండే గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఈ ప్రోగ్రాం, ఈ యొక్క మంచి సందేశం అంటే ఈ జాతిని ఉద్దేశించి ముఖ్యంగా ఏదైతే హ్యాండ్లూమ్స్ చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి అయితే పవర్ ఎగ్జామ్షన్స్ అవ్వచ్చు, ఈరోజు ప్రతి లూమ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు చొప్పున చేయడం అలా. ఎందుకంటే మీ అందరూ గమనించాలి, ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి విజనరీతో మరి ఈరోజు చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చీరాల నియోజకవర్గంలో ఈరోజు రేపటి రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడ జిల్లా మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, కలెక్టర్ గారు, మరి స్థానిక శాసనసభ్యులు కొండయ్య గారు మరి ఈరోజు పనులు కూడా అన్ని పరిశీలించాం. చేనేతలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా. 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి, సంతృప్తి వ్యక్తమవుతుందని టీడీపీ నాయకులు అన్నారు. ఒంగోలు 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించింది కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఇంకా 2 పథకాలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. నిరుద్యోగ భృతి కానీ లేకుంటే 20 లక్షలు ఉద్యోగాలు కానీ అందులో ఒకటిని, రెండవది మహిళలకు 1,500 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించారని, త్వరలో 2 అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ చేస్తున్న అభివృద్ధితో పాటు ముస్లింలకు షాదీఖానా, కబరస్థాన్, కమ్యూనిటీ హాల్, ఇస్లాంపేటలో సిమెంట్ రోడ్లు, కేశవరాజుకుంట వద్ద కబరస్థాన్కి స్థలం కేటాయించడం, ఇవన్నీ కూడా ముస్లింలకు పెద్దపీట వేశారని అన్నారు. పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, మదన్, షేక్ అల్లాబక్షు, నిర్మానూరు రమేష్, కాశీరావు, హనీఫ్ ఖాన్, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలను చేసిందో ఈ సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి అందరికి కూడా తెలియజేస్తూ తిరుగుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా చాలా బాగుందండి. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 హామీలు కాకుండా ఇంకా 6 హామీలని నెరవేర్చి 12 సంక్షేమ పథకాలను అందజేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలని ప్రజలకు అందియాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో దామచల్ల జనార్దన్ గారు కూడా ఒంగోలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒంగోలుని నగరం చాలా సుందరీకరణ చేయటం, పార్కులన్నీ గ్రీనిష్గా చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండటానికి చేయటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోడ్లన్నీ వైండింగ్ చేసి డివైడర్లన్నీ కూడా మొక్కలు నాటి అన్ని కూడలలో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి ఒంగోలుని చాలా డెవలప్ చేయటం అందరికీ సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాల్లో
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వటం, వికలాంగుల పెన్షన్ 6,000, 10,000 కూడా ఇవ్వటం కూడా ఇవన్నీ కూడా ఎక్కడ భారతదేశంలో జరగని విషయం. అట్లాగే సంక్షేమంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ, అట్లాగే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి కూడా 13,000 ఇవ్వటం, అట్లాగే అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకు కానీ, నేతన్నలకు కానీ, మత్స్యకారులకు కానీ, రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతోటి అన్ని వర్గాలకి దాదాపు 12 పథకాలు అమలు చేయటం జరిగింది. ఇంకా 2 పథకాలు మేము ఇచ్చిన హామీల్లో, ఒకటి నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలన్నిటి తీసుకురావటం, ఇంకొక వైపున రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, అనేక ఏసీ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావటం జరుగుతుంది. భారతదేశంలోకి వచ్చిన ఇండస్ట్రీస్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రావటం జరిగింది. ఇంకొక హామీ మహిళలకి 1,500 ఇవ్వటం అనేది, దాన్ని కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేయటం జరుగుతుంది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు 430 కోట్లతోటి అమృత్ 2 పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం పోతుంది రాబోయే రోజుల్లో. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలనలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ సీఖు అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వక్ఫ్ బోర్డ్ ద్వారా తాలీమ్ ఏ హునర్ అనే కార్యక్రమం ద్వారా 250 మంది పేద విద్యార్థులకు, అంటే ఉత్తమ విద్యార్థులకు వాళ్ళకు ఉచిత విద్యని 250 మందికి ఉచిత విద్యని 2 సంవత్సరాలు వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలోనే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ భోజనంతో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా అందరికీ నిరుద్యోగులకి దాదాపు 5,000 మందికి ఉద్యోగ వసతి కల్పించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మైనార్టీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆ కోవలోనే గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు 2014-19 సంవత్సరంలో చేసిన అభివృద్ధి మైనార్టీ సంక్షేమానికి అవి చెప్పుకుంటే చాలా గంటలు పట్టింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, బయ్యర్లు సమన్వయంతో పనిచేయాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సూచించారు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో బయ్యర్లు అధికారులతో సమీక్షించారు. నోబిడ్లు లేకుండా పొగాకును కొనుగోలు చేయాలని, ఆ విధంగా బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రైట్ రకం పొగాకు కేజీ 240 రూపాయలు తగ్గకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు బయ్యర్లతో సమన్వయం చేయాలన్నారు. రైతుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆయన మందలించడం కూడా జరిగింది. మళ్ళా ప్రెస్లో ఏదో ఒకటి రెక్టిఫై చేస్తామని చెప్పి నిన్న లాస్ట్ మండే రోజున ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా లో గ్రేడ్కు 10 రూపీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చేటట్టు, ప్లస్ బ్రాండింగ్ 50,000 రూపీస్ ఆర్థిక సహాయంతో చేసినట్టు ఒక నిర్ణయం తీసుకొని రైతులకు నిలబట్టడం జరిగింది. కాకపోతే ఇటీవల జరుగుతున్నటువంటి వేలంలో వీళ్ళు బయర్స్ అనేవాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లో గ్రేడ్కి రేట్ పెంచారు. మళ్ళీ ఏదైతే నెంబర్ పొగాకుందో ఆ నెంబర్ పొగాకు రేట్ తగ్గించుకుంది. దీనివల్ల రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అనేది వ్యక్తమవుతా ఉంది. నేను మా మంత్రి గారి దృష్టికి ఇప్పుడే తీసుకెళ్ళాను. క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అవుతా ఉంది. నేను ఆ మీటింగ్లో కూడా నేను అచ్చెన్నాయుడు గారితో మాట్లాడతానని చెప్పి మంత్రి గారు, జిల్లా మంత్రి గారు గారు చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక కానీ తప్పకుండా దీని మీద ఒక పొజిషన్ తీసుకుంటారు. మహిళల ఆర్థిక భద్రత, సాధికారత దిశగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని వెలుగండ్ల మండల కేంద్రంలో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఎస్హెచ్జి మహిళలకు చెక్కులను అందించారు. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణ సహాయాన్ని అందిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి
ఇప్పటి వరకు 464 స్వయం సహాయక బృందాలకు 75 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, అలాగే స్త్రీనిధి పథకం ద్వారా 1361 మంది సభ్యులకు 15 కోట్ల 7 లక్షల రుణాలు అందించడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు పొందిన రుణాలను కుటుంబ సమగ్రాభివృద్ధికి, పిల్లల భవిష్యత్తుకు, జీవనోపాధిని పెంపొందించే ఉత్పత్తి రంగ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం, సభ్యుల హాజరు నమోదు, అకౌంటింగ్, రిజిస్టర్ల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు. డిఆర్డీఏపీడీ శివనారాయణ, ఇతర జిల్లా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకింగ్ అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మనకు రాష్ట్రంలో కొన్ని వాతావరణ పరంగా అనానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో పేరు విన్నారా? ఎల్నినో. మరి ఇది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే మార్పుల కారణంగా మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో కొంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మామూలుగానే మనకు ఇక్కడ కొంత వర్షాభావం ఉన్నప్పటికీ ఈ ఎల్నినో ప్రవర్తన కారణంగా విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు, ఎక్కువ హెచ్చు తగ్గులు, టెంపరేచర్స్ ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. వర్షాలు ఇన్ని రోజులైనా కూడా పూర్తి స్థాయిలో రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా సహాయపడాలి, వారి కుటుంబాలకు ఏ విధంగా ఆర్థికంగా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇప్పటికే అన్నదాత సుఖీభావ ద్వారా మీ అందరికీ కూడా అమౌంట్ జమ చేయడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఇవేంటి, మన వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఉపయోగపడే పరికరాలు, ట్రాక్టర్స్, రోటవేటర్స్, టిల్లర్స్ ఇవన్నీ కూడా సమిష్టిగా అందరూ ఉపయోగించుకోవడానికి ఈరోజు ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే తిరుపతి తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో, మన జిల్లాలో, కలిగిరి నియోజకవర్గంలో ఈ ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్, అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో మెయిన్ డ్రైన్ల క్లీనింగ్, స్వీపింగ్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, డిఈ శైలజ, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీ ఉన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. అర్జీలు స్వీకరించి నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్థికేతర అంశాలలో తక్షణ పరిష్కారానికై కృషి చేయాలన్నారు. ఆర్థికపరమైన అంశాలలో ప్రాధాన్యత క్రమంలో అర్హత ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలని తెలియజేశారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 42 మంది లబ్ధిదారులకు 32,76,340 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా విశేషంగా సహకరిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తున్నామని, ప్రజాసేవే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు 42 మందికి దగ్గర దాపు 32 లక్షల రూపాయలు చెక్కులు ఇప్పించాము. మన కాన్స్టిట్యున్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర దాపు 16 కోట్ల రూపాయలు నుంచి ఇప్పటివరకు ఇచ్చాము. ఈ 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి పార్టీల అతీతంగా మనము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము. మెడికల్ బిల్స్, హాస్పిటల్ ఇబ్బందుల్లో పడిన వాళ్ళకి సహాయం చేయటం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఈ చెక్కులు ఇప్పిస్తున్నాము. ఎవరు వచ్చినా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలులో జరిగిన కొన్ని కేసులలో రికవరీ చేయగలిగామని అన్నారు. ఆశ్రమం దగ్గర జరిగిన దొంగతనంపై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఒంగోలులో ఒకే రోజు 2 ఏళ్లలో దొంగతనాలు జరగడంపై పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంటుందని అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో మ్యాన్ పవర్ను పెంచి వాహనాలు తనిఖీలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా ఇంటి యజమానులు, వ్యాపారస్తులు వారి నివాసాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. టెక్నాలజీ పెరిగినప్పటికీ దొంగలు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారని, అలాంటి వాటిని అరికట్టేందుకు ప్రధానంగా సీసీ కెమెరాల ఏర్పాటే మార్గమని అన్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్, తాలూకా పోలీస్ స్టేషన్, సంతనోతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు కొంత అలజడి సృష్టించారని, వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అక్కడక్కడ చిన్నపాటి గొడవలు తప్ప ఎక్కువ మంది పాత నేరస్తులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, ఇంటింటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కొంత మార్పు వచ్చిందని తెలిపారు. ఏదేమైనా ప్రజలు భయపడాల్సిన పని లేదని, పోలీసు వ్యవస్థ ఎప్పుడూ పటిష్టంగా ఉందని, దొంగతనాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, 1 టౌన్, 2 టౌన్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, వీరనాయక్ పాల్గొన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ ప్లేసెస్, ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో కానీ, తాలూకా లిమిట్స్ లేదు అని అంటే మద్దిపాడు కానీ, చేమకుర్తి, ఇట్లా కొన్ని మనకు గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అవటం జరిగింది. అయితే మా వాళ్ళు ఆఫీసర్స్ కానీ, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, అట్లానే స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మేరకు కొన్ని కేసెస్ కూడాను వాటిల్లో మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే 1 టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక అఫెన్స్ డిటెక్ట్ చేయగలిగాం. అట్లానే తాలూకా లిమిట్స్లో జరిగినటువంటిది డిటెక్ట్ చేయగలిగాం. మద్దిపాడు లిమిట్స్లో, మద్దిపాడు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటిది, అట్లానే చేమకుర్తిలో జరిగినటువంటి కేసెస్ ఇవి కూడాను అన్నిటినీ కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడాను డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్, ఇంకా మనకు క్లూస్ రాక, లీడ్ లేక కొన్ని ఆగిపోయినటువంటి కేసెస్ తాలూకా లిమిట్స్లో మనకు ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఒక కేసు అట్లానే ఉంది. దాంట్లో ఇంకా కంప్లీట్ లీడ్ అయితే రాలేదు మనకు. నిన్న కూడాను మనకు ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 2 జరిగినాయి. ఒకటి సమతానగర్లోనూ, రెండోది వచ్చేసి అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ 2 కూడాను తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగింది. ఈ రెండిట్లో కూడాను మనకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చినాయి. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది 2 చోట్ల కూడా ఒకళ్ళే చేశారా లేదా అన్న దాని మీద కూడాను క్లియర్ కట్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ట్రేస్ చేసే నిమిత్తమే ఒక 2 పార్టీస్, 2 పార్టీలకు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 2 పార్టీలు కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది. దే ఆర్ ఆన్ దట్ జాబ్ టు ట్రేస్ ది ఐడెంటిఫైడ్ కల్ప్రిట్. తొందరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడాను మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి అప్పీలు, ఫస్ట్ది ఇంట్లో ఎక్కువ మొత్తంలో అంటే రోజువారీగా అవసరమైనటువంటి క్యాష్ కానీ, లేదు అంటే గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఉంచుకోవాలని, మిగతా అన్నీ కూడాను
బ్యాంక్ లాకర్స్, ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకరు ఫెసిలిటీ ఉంది. ఇది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మీ రెసిడెన్స్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోని లాకర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా దొంగ మన ఇంట్లోకి వచ్చేసినా కూడాను మనం తక్కువ ప్రాపర్టీ లాస్ పోవటం జరుగుతుంది. కనుక ఇది అందరూ గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్ అన్నీ కూడాను లార్జ్ క్వాంటిటీ క్యాష్ కానీ గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడాను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారన్నమాట. కనుక లాకర్లో ఉన్నట్లయితే మనకు ఆ ప్రాపర్టీకి సేఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత రెండోది కూడాను షాప్స్ కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళైనా, లేదు అని అంటే చిన్న షాపులైనా, హోటల్స్ కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడాను అందరూ కూడాను కొద్ది వ్యయంతో మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. అట్లా సీసీ కెమెరాలు కూడాను ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడాను మనకు లీడ్ వచ్చింది. అటువంటిది సీసీ ఫుటేజెస్ వల్లే రావటం జరిగిందనమాట. దాని ద్వారా చిన్న లీడ్ వస్తే మనకు పెద్ద డిటెక్షన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. మత్స్యకార గ్రామాల ప్రజలకు సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే యూనిట్లను అందించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గుండమాల, కేపల్లెపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు గ్రామాలకు చెందిన పల్లెకారులకు మరబోట్లు, ట్రాన్స్పాండర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2014-19 మధ్యలో మత్స్యకార గ్రామాలకు అనేక రకాల పథకాలు అందించడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక వల కూడా పంపిణీ చేసిన పరిస్థితి లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు మత్స్యకారులకు అనేక రకాల పథకాలను అందించడం జరిగిందని అన్నారు. 40% సబ్సిడీతో 5 మరబోట్ల విలువ సుమారు 10 లక్షలు ఉందని అన్నారు. 25,23,000 విలువ చేసే ట్రాన్సిట్ స్పెండర్స్ 87 మందికి పూర్తి సబ్సిడీతో అందించడం జరిగిందని తెలిపారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాసులు, డిఎఫ్సిఎస్ అధ్యక్షులు జి పేరయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీలు పిన్ని నరసింహారావు, నాయుడు శ్రీను, మత్స్యకారులు పాల్గొన్నారు. సీతారామయ్య రంగపూడి జావయ్య ట్రాన్స్ఫార్మర్ ఈరోజు ఏదైతే మత్స్యకార దాని మీద ఈరోజు దగ్గర 35,22,000 రూపాయలు మనకి మత్స్యకారులకి ఇంజన్లు కానీ అదేవిధంగా ట్రాన్స్పాండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి 100 మందికి ఈరోజు దీనికి లబ్ధి పొందేటట్టుగా చేసాం. ఈ 2 సంవత్సరాల్లో 3వసారి మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసేది ఈ పార్టీ. అదేవిధంగా అంతకుముందు కూడా 14-19లో కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా మంచి 50%, 40% డిస్కౌంట్లు ఆ రోజు అంతా కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఇచ్చాం. మొన్న వాళ్ళు సముద్రానికి వేటకెళ్ళకపోతే కూడా అదివరకు 10,000 ఇస్తే ఈరోజు ఉండే పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 20,000 ఇచ్చాం. అన్ని విధాలు కూడా ఆదుకునేది ఈరోజు ఈ ప్రభుత్వం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ నాణ్యమైన క్వాలిటీ ఉండే అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎవరికన్నా ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం ఈటెన్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికి అధ్యక్షులు కారయ్య గారు కానీ, మన జేడీ ఫిషరీస్ కానీ, అదేవిధంగా ఏడీ ఫిషరీస్ కానీ, తర్వాత తిరుపతిరావు, నరసింహరావు వీళ్ళంతా పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి అవుట్బోర్డ్ మోటార్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెప్పల్లో బిగించుకోవడానికి జీపీఎస్ మోడల్లో ట్రాన్స్పాండర్ ఇవ్వడం జరిగింది. అది 87 ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పాండర్ అనేది పూర్తి ఉచితంగా ప్రతి తెప్పకి అవసరం కాబట్టి పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ఇంజన్లు అయితే కేంద్ర ప్రభుత్వము మన స్టేట్ గవర్నమెంటు ఈ 2 అనుసంధానం మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఇది 2019లో 75% ఇస్తున్నారు. తర్వాత 2019-24లో
ఈ స్కీమ్ అనేది లేకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం మీద ఈ 40% ఇవ్వడం జరిగింది. మొన్న ఇటీవల జరిగినటువంటి తుమ్మలపెంట మత్స్యకార సేవల ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణం చేస్తున్నారు. రేపు వచ్చే బడ్జెట్లో 60% సబ్సిడీ ఇస్తానన్నాడు. అదేవిధంగా జరిగితే మాకు మత్స్యకారులకి ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది. అందుకని ఆయనకి ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా మరిన్ని స్కీములు తీసుకొచ్చి మాకు మత్స్యకారులకు ఇవ్వాలని మేము కోరుకుంటాం. డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. తొలి రోజు విద్యార్థుల నిరాహార దీక్షకు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు సంఘీభావాన్ని తెలిపారు. సవరించి గతంలో ఏదైతే దానికి సంబంధించినటువంటి టెస్టులు పాస్ అవ్వక తప్పదు ఇప్పిస్తామని చెప్పి మోసపూరితమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అడగమంటాడు. ఇవాళ ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. సీఎం చంద్రబాబు కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ సిబిఐ విచారణ కోరాలని, అప్పటి వరకు ఆ శాఖకు రాజీనామా చేయాలని రవిబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ మరింత పోరాటం చేస్తుందన్నారు. నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ విఘ్నేష్, సాయి చందు, మడతల రవి, భాస్కర్, సిద్ధారెడ్డి, దేవా, ప్రసన్న పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఇవాళ యువకులు డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్లు ఏమో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే మన ప్రభుత్వంలో అయితే మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఎవరైతే దగాపడ్డ నిరుద్యోగులు డిఎస్సిల అర్హత సాధించి అవకాశాలు రాక మోసపోయిన విద్యార్థులకు మద్దతుగా ఇవాళ మా పార్టీ యువజన విభాగం మరి నిరుద్యోగ యువకులు 6, 7, 8, 9 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పాలన కొంతమందికి పక్షపాతంతో కొంతమందికి అనుకూలంగా కొంతమందికి వ్యతిరేకంగా నడుస్తుంది. సామాన్యులు మోసం చేస్తూ డబ్బున్న వాళ్ళకి దాసోహం చేస్తూ ప్రతి అవకాశాన్ని అమ్ముకుంటూ ఒక చెడ్డ పాలన కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పాలన. అయ్యా, మీ తెలుగుదేశం పార్టీల పదవులు మీరు ఎట్టాగో అమ్ముకుంటున్నారు. మీ పార్టీ క్యాడర్ని మీరు మోసం చేసి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు టిక్కెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి కేంద్ర మంత్రులు కూడా చేస్తున్నారు. దీనికి చేస్తున్నాం రిలే నిరాహార దీక్ష డిఎస్సి మీద జరిగిన స్కామ్, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న బకాయిలు రిలీజ్ చేయాలని, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర చేసి ఊరూరున సభలు నిర్వహించి గుంపడ ప్రసంగాలు ఇచ్చి ఊరూరిని ప్రజలందరూ యువతనందరినీ ఆకట్టుకొని సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు అందిస్తామని చెప్పేసి నెట్ట నిలువున రాష్ట్ర ప్రజానికానందరినీ మోసం చేసి ఏ విధంగా చేశారో చూస్తున్నాం. ఇప్పటికీ ఒక నిరుద్యోగ వృత్తి లేదు. నిరుద్యోగం 20 లక్షల ఉద్యోగాల్లో ఉద్యోగం లేకపోతే వాళ్ళందరికీ ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు. ఏ విధంగా ఈ 3 సంవత్సరాల్లో 1,08,000 ఒక్కొక్క నిరుద్యోగికి 1,08,000 రూపాయలు నారా లోకేష్ ఈ గవర్నమెంట్ ఒక్కొక్క యువకుడికి బాకీ పడ్డారు. ఆ బాకీ పడ్డ అమౌంట్ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలే నిరాహార దీక్ష చేయబడుతుంది. పంటలు అమ్ముకునేందుకు దళారుల నుండి రైతులను కాపాడేందుకు రైతు బజార్లు ఏర్పాటు చేశారు. సీజనల్గా రైతులు వచ్చి పంటను అమ్ముకొని వెళ్తున్నారే తప్ప స్థిరంగా ఉండటం లేదు. వారి స్థానాల్లో కొందరు వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలతో పాటు ఇతర వస్తువులు అందించే లక్ష్యంగా ఏర్పాటైన రైతు బజార్ల తాజా పరిస్థితులపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో 4 రైతు బజార్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 3, కందుకూరులో 1 రైతు బజారు అందుబాటులో ఉన్నాయి. కొత్తపట్నం బస్టాండ్ రైతు బజార్లో ఎక్కువగా వ్యాపారాలు జరుగుతున్నాయి. వాటి ద్వారా 1,00,000 పై చిలుకు ఆదాయం వస్తుంది.
లాయర్పేట రైతు బజార్, దిబ్బల రోడ్డు రైతు బజార్ ఆదాయ వనరులు తగ్గడంతో పాటు దుకాణాలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం అన్ని రైతు బజార్లోని దుకాణాలన్నీ ఖాళీగా ఉండకుండా పూర్తి కావాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేస్తున్న ఆర్గానిక్ వస్తువులు, జూట్ బ్యాగ్స్, ఇతర వస్తువులను రైతు బజార్ల ద్వారా అమ్మకాలు జరిపేందుకు DRDA మెప్మాతో సమన్వయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్లో సీజన్లో వచ్చే పంటలు తెచ్చి అమ్ముకోవటం, వెళ్ళటం జరుగుతుంది. కొన్ని షాపులను రైతుల కోసం కేటాయించారు. ఎందుకంటే సీజనల్ వారీగా వచ్చే రైతులకు దుకాణాలు కేటాయిస్తే వారు వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా టమోటో, ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు రైతుల వద్ద సరుకులు వ్యాపారులు కొనుగోలు చేయని సందర్భంలో నేరుగా రైతు వద్దకు వెళ్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సరుకులు కొనుగోలు చేసి రైతు బజార్లకు దిగుమతి చేస్తుంది. అదే కోణంలో రాయలసీమలో టమోటా ధరలు పడిపోయి కొనుగోలు లేని పరిస్థితుల్లో రైతుల వద్ద కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లో అమ్మకాలు జరిగాయని, అందులో భాగంగా ప్రకాశం జిల్లా రైతు బజార్లకు 30 టన్నుల టమోటాలను దిగుమతి చేసుకుని వినియోగదారులకు అందించడం జరిగిందని మార్కెటింగ్ వ్యవసాయ అధికారి ఎం వరలక్ష్మి అంటున్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి జిల్లాలో 4 రైతు బజార్లు ఉన్నాయి. ఒంగోలు టౌన్లో 3 రైతు బజార్లు, కందుకూరులో 1 రైతు బజారు. ఈ 4 రైతు బజార్లో ప్రతి ఉన్నటువంటి షాపుల్ని అన్నీ కూడా ఎక్కడ వేకెంట్ లేకుండా రైతులు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత ఈ PH కింద హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలాట్ చేస్తూ ఈ అన్ని షాప్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ అన్ని ఈ రైతు బజార్స్ అన్నిటికి కూడా ఇన్కమ్ జనరేట్ చేసే దిశలో మార్కెటింగ్ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీదట మనకి రైతులందరూ కూడా ఎంతగానో ఈ రైతు బజార్ని ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతము. తర్వాత ఇంకనూ వాటిని ఉపయోగించుకోవాలని రైతులందరినీ కూడా కోరడం జరుగుతుంది. PDDRDA మెప్మా వారి ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని కూడా ఇంట్రెస్ట్ చేస్తూ వారి ద్వారా కూడా షాపుల్ని వారికి అలాట్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయాలన్న దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మంచి వెజిటబుల్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీరి యొక్క ఆసక్తిని బట్టి ప్రతి రైతు బజార్లో కూడా ఆర్గానిక్ స్టాల్స్ని, వెజిటబుల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. KP బస్ స్టాండ్లో ఆర్గానిక్ వెజిటబుల్స్, తర్వాత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఒక షాపు అలాట్ చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులందరికీ కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరడమైంది. అలాగే మనకి ధరలు పెరిగినప్పుడు మెయిన్గా ఏంటంటే మార్కెటింగ్ డిపార్ట్మెంటు ప్రతిసారి మనకి టమాటా, ఆనియన్ ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతూ ఉంటాము. ఎందుకంటే కన్జ్యూమర్కి ముఖ్యమైన వెజిటబుల్స్ అవే కాబట్టి వాటి మీద దృష్టి పెడుతూ టమాటాలు, ఉల్లిపాయలు ధరలు పెరిగినప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా ఆ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి రైతు బజార్ల ద్వారా సేల్ చేయడం జరుగుతూ ఉంది. మార్కెటింగ్ శాఖ అన్ని రైతు బజార్లలో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి రాయలసీమ ఏరియాలో టమాటా రైతుల దగ్గర ప్రైస్ తక్కువగా ఉన్నదన్న ఉద్దేశంతో మార్కెటింగ్ శాఖ మరి అక్కడున్న రైతుల దగ్గర నుంచి టమాటాలు ప్రొక్యూర్ చేసుకుంటూ మరి అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బజార్ల ద్వారా టమాటాలను సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతు బజార్ నందు మొత్తం టోటల్గా 102 షాపులు ఉన్నవి. ఇక్కడ 51 షాపులు ఫిల్ అయ్యి 18 షాపులు మాత్రం రైతులకి అలాట్ చేయబడింది. రైతులు అలాట్ చేసిన షాపులు వాళ్ళు సీజనల్గా వచ్చి వాళ్ళు పండిన సరుకును ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకొని యథావిధిగా వాళ్ళ షాపులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన 33 షాపులు కొంత ఖాళీగా ఉన్నవి. ఆ ఖాళీ ఉన్నటువంటి షాపులను మేము హార్టికల్చర్ వారి సహకారం తీసుకొని ఆ 33 షాపులను కూడా ఫిల్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. గవర్నమెంట్ సప్లై లేని పక్షంలో మనకి సీజనల్గా మనకు గిద్దలూరు, తర్వాత మార్టూరు ఇక్కడి నుంచి వస్తూ దానితో పాటు పలమనేరు కూడా మనకు దిగుమతి చేసుకొని వినియోగదారులకు టమాటాను అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో రైతు బజార్లు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించడంతో అద్దంకి, దర్శి, కొండపిలో స్థలాలు మంజూరయ్యాయని
అందులో దర్శి, అద్దంకిలో పనులు ప్రారంభం జరుగుతుండగా కొండపిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. సంతనూతలపాడులో కూడా భూసేకరణ పూర్తయితే రైతు బజార్ ఏర్పాటవుతుంది. రైతుల వద్ద ఉన్న కూరగాయల ధరలు నిర్ధారణ కోసం కమిటీ ఉంటుంది. కమిటీ ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో ఉన్న ధరలు తెలుసుకొని రైతు బజార్లో ధర నిర్ధారణ చేసి బోర్డును ఏర్పాటు చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల ఎస్టేట్ ఆఫీసర్ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ధరలు అధికంగా అమ్మే పరిస్థితి ఉండదని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని నిర్ణయిస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారి అంటున్నారు. ఎప్పుడైనా మార్కెట్ సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తూ కొంత సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతు బజార్లు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కాన్స్టిట్యున్సీ వైజ్ రైతు బజారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క రైతు బజారు ఉండాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా రైతు బజార్ ఉండేట్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము. మరి మనకి కందుకూరు, ఒంగోలు టౌన్, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రైతు బజార్స్ ఉన్నాయి. దర్శిలో రైతు బజారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే కొండపి కాన్స్టిట్యున్సీ కింద సైటు హ్యాండ్ డౌన్ చేయడం జరిగి బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కన్స్ట్రక్షన్ అనేది అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అద్దంకి కాన్స్టిట్యున్సీ కింద బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వర్క్ రీసెంట్గానే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంకా ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీ కింద రైతు బజార్ ఒకటి పెండింగ్ ఉంది. అది స్థలము హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రాసెస్లో ఉంది. దీనికి ఒక ప్రైస్ ఫిక్సేషన్ చేయడానికి ప్రతిరోజు ఒక కమిటీ ఉంటుంది. ఇద్దరు రైతులు, ఎస్టేట్ ఆఫీసరు, వీరందరూ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ ప్రైస్ ఎలా ఉన్నాయి, రిటైల్ ప్రైస్ ఎలా ఉన్నాయి చూసుకొని హోల్సేల్ ప్రైస్ మీద 20% యాడ్ కలిపి దానికి రేటు ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్కి బెస్ట్ ప్రైస్ వస్తుంది, రైతులకి కూడా రెమ్యూనరేటివ్ ప్రైస్ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉండదు. బయట మీద రైతు బజార్లో ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ అనేది ఉండదు. కన్జ్యూమర్స్కి తర్వాత రైతులకి అందరికీ అందుబాటు ధరలతోనే ఉంటుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత గురించి సీఎంకు వివరించామన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చేస్తున్న ప్రత్యేక కృషికి సుచిత్ర ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఎమ్మెల్యే కలిసి జిల్లా గ్రంథాలయ భవన పునర్నిర్మాణం, డిజిటలైజేషన్ గురించి ప్రస్తావించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. నాలుగవ తేదీన మరి సెక్రటేరియట్లో సీఎం గారిని కలవడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే టోటల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్కొక్క గ్రంథపాలకులు మరి 2-3 లైబ్రరీస్ని మెయింటైన్ చేయడం వల్ల వారానికి 2 రోజులు మాత్రమే లైబ్రరీస్ ఓపెన్ అవుతున్నాయి. మిగతా 4 రోజులు లైబ్రరీస్ క్లోజ్ అవ్వడం వల్ల అక్కడ చదువుకునే పిల్లలకు కానీ పేపర్ సెక్షన్ వచ్చే సీనియర్ సిటిజన్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ పేపర్ సెక్షన్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది, ఎందుకంటే స్వీపర్స్ మెయింటైన్ చేస్తున్నారు. బుక్స్ని మాత్రం స్వీపర్స్కి మెయింటైన్ చేసేదానికి పర్మిషన్ లేదు. అందువల్ల చాలామంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి వాళ్ళు త్వరగానే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథాలయం అభివృద్ధి కోసం కానీ డిజిటలైజేషన్ కోసం కానీ మరి మన బిల్డింగ్ని కూడా రీకన్స్ట్రక్షన్ కోసం వారు మరి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి నారా లోకేష్ గారు కూడా సానుకూలంగా మరి వారికి అన్నీ డెవలప్ చేసేదానికి మేము సహకారం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. చేమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెంలో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పనుల గురించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు గొల్లపూడి సుబ్బారావు, జ్యోతి వేణు, ఏడుకొండలు, కోనంనేని లోకేష్, గమిని ప్రసాద్, కృష్ణారావు, మన్నం శేషయ్య, మందలపు రామాంజనేయులు, బెల్లంకొండ రామచంద్రరావు, జ్యోతి, వెంకటరత్నం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ 2 సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు చేశాము, ఏ కార్యక్రమాలు చేయబోతున్నామనే చెప్పడానికి, ప్రజల సమస్యలు, ప్రజల్ని కలవడానికి ఈరోజు మన గ్రామంలో వచ్చి ఇంటింటికి తిరిగాము. ఎలక్షన్ టైంలో అనేక సమస్యలు మీరు తీసుకొని వచ్చారు. దాంట్లో ఎలక్షన్లో చెప్పిన కొన్ని హామీలు దగ్గర ఒక 70-80% హామీలు తీర్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మీ ఊర్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు మన ప్రభుత్వం వస్తే దాన్ని రద్దు చేస్తామన్నాం, అది రద్దు చేశాము. దాని తర్వాత వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000కి పెంచి 4, 6, 10, 15 అర్హత బట్టి ఇస్తూ ఉన్నాము. సమయం, ధనం ఆదా చేసే రాజీ మార్గం మధ్యవర్తిత్వం అని సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి అన్నారు. కోర్టులలో ఏళ్ల తరబడి నడిచే వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా, వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వ విధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో అద్దంకిలో ర్యాలీ నిర్వహించారు. సాధారణ కోర్టు కేసుల్లో తీర్పు వచ్చిన తర్వాత కూడా అప్పీళ్లు, సెకండ్ అప్పీళ్లు అంటూ ఏళ్ల తరబడి సమయం, ధనం వృధా అవుతాయన్నారు. మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్ ద్వారా కుదిరే రాజీ నిర్ణయాలకు ఎలాంటి అప్పీళ్లు ఉండవని, ఇరు వర్గాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. సమగ్ర అవగాహన, చట్టపరమైన విషయాలపై పూర్తి అవగాహన లేని వారికి మధ్యవర్తి సరైన మార్గదర్శకత్వం వహిస్తూ చట్ట పరిమితులకు లోబడి ఇరుపక్షాల ఆమోదంతో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అద్దంకి కోర్టు పరిధిలో ఇప్పటివరకు దాదాపు 90 కేసులను మధ్యవర్తిత్వం ద్వారా విజయవంతంగా పరిష్కరించినట్లు తెలియజేశారు. పన్నెండున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. అది కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అద్దంకి వైసీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి అక్రమాలపై నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. డిఎస్సి నియామకాలలో చోటు చేసుకున్న అక్రమాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరపున నిరంతరం పోరాడుతుందని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కేవీ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా తమ్ముళ్ళు. పాపం ఆ మాట నమ్మారు. చాలా మంది ఏ విధంగా మోసపోయారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. వెంటనే మీరు ఏదైతే నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారో, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలో ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ చేసి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి వివిధ పంటల బీమా గడువు ముగిసిందని, అయితే వరి సాగు చేసే రైతులకు మాత్రం మరికొంతకాలం ఉపశమనం కల్పిస్తూ గడువును పొడిగించినట్లు అద్దంకి వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. వరి పంట సాగు చేసిన రైతులకు బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ గడువును సద్వినియోగం చేసుకుని వరి రైతులు తమ పంటలకు బీమా రక్షణ కల్పించుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అర్హులైన వరి రైతులందరూ నిర్ణీత గడువులోగా నమోదు చేసుకొని పంట నష్టాల నుండి రక్షణ పొందాలన్నారు. ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు తోటి 31 జూలై తోటి కంప్లీట్ అవుతుంది. అలానే వరికి ఉంటే ఏదన్నా ఉంటే కొంతమంది వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆగస్టు 15 వరకు గడువు ఉంది కాబట్టి 809 రూపాయలు ఎకరానికి చెల్లించాలి. కాబట్టి మన సిఎస్సి సెంటర్లో కానీ లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు అయితే బ్యాంకులో కానీ ఈ ప్రీమియం చెల్లించి ఈ పిఎంఎఫ్బివై కింద రిజిస్టర్ అవ్వాల్సిందే. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ కావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని విద్యార్థి యువజన విభాగం రిలే నిరాహార దీక్షలు చేశారు.
రిలే నిరాహార దీక్షలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. అద్దంకి బంగ్లా రోడ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరుణంలో గద్దచ్చి కోడి పిల్లలాగా ఎత్తుకొని పోతే ఈ చదువుకున్న విద్యార్థులందరూ ఎట్టుకోవాలి. మంచిది విద్యని అవలంబించి వాళ్ళు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో గద్దచ్చి కోడి పిల్లలాగా ఎత్తుకొని పోతే ఈ చదువుకున్న విద్యార్థులందరూ ఎట్టుకోవాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. మహిళలు ఆర్థిక భద్రత, సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న మార్కాపురం కలెక్టర్ విజయ సునీత. కనిగిరిలో SHG మహిళలకు చెక్కులు పంపిణీ. ఒంగోలులో వరుస దొంగతనాలపై పోలీసు శాఖ సీరియస్గా తీసుకుందన్న DSP రాయపాటి శ్రీనివాసరావు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. వెన్నుపోటు భయపడాల్సిన విషయం కాదు, ఎవరిని నమ్మాలో నేర్పించే గొప్ప గుణపాఠం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.